వర్షాధార వ్యవసాయం చినుకు పడితేనే పంట లేదంటే పడావులే. బోర్ల ఆధారిత తెలంగాణ సేద్యంలో మేఘం కరగకపోతే బావుల్లో నీరు మృగ్యం. ఊటలు కరవైన నూతులతో తాగునీటికి కటకటే. కాలం కలిసొచ్చిన మెట్ట పంటలు మాత్రమే పండేవి. తమ తలరాతలకు విధాతలు తామే కావాలని నిర్ణయించుకున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షమని నమ్మిన ఆ కృషివలులు వాటర్ షెడ్ పథకం ద్వారా జలనిధుల పెంపుపై దృష్టి సారించారు. జాలువారిన ప్రతి చుక్కను ఎక్కడికక్కడే ఇంకేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతే, జలసిరులు పెరుగుతున్న కొద్దీ కరవు ఛాయలు కరిగిపోయాయి. ప్రస్తుతం పుష్కలంగా ఉన్న నీటి ఖాతాలతో ఏటా 3 పంటలు తీస్తున్న మెతుకుసీమ రైతుల విజయరహస్యమే ఈనాటి ప్రత్యేక కథనం. కేవలం వరుణుడి కరుణలేక దుర్భిక్షం అలుముకున్న తెలంగాణ జిల్లా మెతుకుసీమ సహజ వనరుల కొరతను, కలిసిరాని కాలాన్ని తిట్టుకుంటూ తమ జాతకాలింతేరని చాలా రైతు కుటుంబాలు లోలోపల సర్ది చెప్పుకున్నాయి. కోహిర్ మండలంలోని గుడ్గార్పల్లి గ్రామస్తులు మాత్రం ఉన్నంతలో ఎలా ఉన్నతంగా బతకాలని ఆలోచించారు. భిన్నంగా ఆలోచించడమే కాదు, సాగు మనగడకు మూల్యమైన జలనిధిని ఎలా పెంచుకోవాలనే విషయంలో విభిన్నంగా ఆలోచించారితరం. కొండల పక్కనున్న బంజరు భూముల్లోనే సిరులు పండించేందుకు సమిష్టిగా కదం తొక్కారు. నిరాశను చీల్చుకుంటూ బలమైన ఆశావహ దృక్పథంతో కదిలారు. కొండలపై నుంచి కొట్టుకొచ్చిన మట్టిని, వాననీటిని ఎక్కడికక్కడే నిలపడంపైనే 2 ఏళ్లు దృష్టి పెట్టారు. చెక్ డ్యాంల రాకతో రాళ్ల భూముల్లో సాగు సరళి 3 కమతాలు 6 పంటలతో హరితవనంలా తయారైంది. కృషివరుల శ్రమ ఫలించి 1కి 2 వాటర్ షెడ్ పథకాలు గుడ్గార్పల్లిలో ఏర్పాటయ్యాయి. ఇక అంతే, పుష్కర కాలంలోనే వాటర్ షెడ్ కార్యక్రమం గ్రామ ముఖ చిత్రాన్ని మార్చేసింది. రైతు కూలీలు, సన్నకారు సైతం జలసిరులతో ఆర్థికంగా నిలదొక్కుకోవడం స్ఫూర్తిదాయక సాగు పరిణామ క్రమానికి అద్దం పడుతోంది. మండు వేసవిలో పచ్చదనం పరిడవిలడం వెనుక పుష్కర కాలానికి పైగా దారపోసిన కర్షకుల శ్రమ, శ్రద్ధ దాగి ఉంది. ఉమ్మడి రాష్ట్ర సర్కారు DPAP 6వ దశలో 30 లక్షల రూపాయలతో 2001లో వాటర్ షెడ్ ను మంజూరు చేసింది. వాటర్ షెడ్ వ్యవసాయ సొసైటీ ప్రతినిధులు గుడ్గార్పల్లి పరిసరాలను గుర్తించి పథకం ప్రయోజనాలను వివరించారు. ముందు కాదని తలాడించిన భావి సత్ఫలితాలపై విశ్వాసంతో ముందడుగేశారు. తమ పొలాల్లో ఎగువ నుంచి దిగువకు వాటర్ షెడ్ పనులు చేసుకుంటూ వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి 4 ఏళ్లు పట్టింది. తొలి 2 ఏళ్లలోనే ఫలితాలు చిగురించాయి. 5-6 ఏళ్లలో ఆ గ్రామ పరిసరాలలో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. అంతే, తాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్న ఆ సన్నకారు ప్రస్తుతం 300 బోర్లు, 10కి పైగా బావులతో సాగునీటి సమస్యను అధిగమించడం ఆదర్శనీయం. ఆ భూమి గుంతలు, గడ్డలు, అడవి పొలం భూమి, బండ భూమి, బీడుబడ్డ భూములు కట్టలేసి మట్టి ఆపినాం. వర్షం నీళ్ళు ఎక్కడ పోనీలేం. మేము గుట్టల పొడతా, వాగుల పొడతా పోయేటి నీళ్లు ఖచ్చితంగా ఆపితే నీళ్లు కట్టాయి. నమ్మకం ఒకటి గట్టిది. ఆనకాలం నీళ్ళకే పంటలు పండేది సార్. అయితే ఈ వాటర్ షెడ్ వేసింది 150 ఫీట్లకు ఖచ్చితంగా నీళ్లు పడుతున్నాయి. అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ బోర్లు వేసింది, బావులు పొడికెలు తీపిచ్చింది, చెరుకులు, అల్లాలు, ఆలుగడ్డలు మొత్తం పంటలు పెట్టుకొని కుదార్థం ఉన్నది మా ఊరు. చెక్ డ్యాంలలో నీళ్లు నిండితేనే కింది భూములకు సల్లు ఇస్తారు సార్. భూములు పంటలు మంచిగా పండుతున్నాయి. లేకుంటే మా పొలంలో 3 సంచులు 4 సంచులు పండేది. ఈ వాటర్ షెడ్ వచ్చింది ఖచ్చితంగా 10 క్వింటాలు పండుతాయి కందులు. వాటర్ షెడ్ కమిటీ ఏర్పాటు సమయంలో సంఘ సభ్యుల పేర్లతో ఖాతా తెరవడానికి బ్యాంకు అధికారులు ససేమిరా అన్నారు. ప్రస్తుతం అదే బ్యాంకు అధికారులు గుడ్గార్పల్లి రైతులతో లక్షల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వాటర్ షెడ్ రాకమునుపు 5-6 వేలు మిగిలితే అవే 10,000ని మురిసిపోయిన ఆ రైతులే ఏటా 3 పంటలతో లాభాలు గడిస్తున్నారు. వరి గిట్టుబాటు కాదని ఏనాడో గ్రహించిన ఆ అన్నదాతలు వాణిజ్య బాట పట్టారు. సంవత్సరానికి 3 పంటలు ఖచ్చితంగా తీస్తారు సార్. మాత్రం ఏ రైతైనా కూడా పునాస తీసుకుంటారు, పెసరి, సోయా ఇవి తీసినాక తర్వాత ఆలుగడ్డ వేస్తారు. ఆలుగడ్డ వేసినాక మళ్ళీ తర్వాత మక్క వేసుకుంటారు, నీళ్ళ జొన్న కూడా వేసుకుంటారు. అన్నీ మంచిగా తీసుకుంటారు సార్ మా గుడిగారపల్లిలో. ఎక్కడ వర్షం నీళ్ళు ఎక్కడ ఓనట్లా చేసేటిని యాడి నీళ్లు ఆడనే ఇనికిపించి బోర్లు మా ఊళ్ళో ముందు ఫస్ట్ బోర్లు లేకుండా సార్ అన్ని కూడా గవర్నమెంట్ 200 బోర్లు ఇచ్చింది. వాటిని చూసి మళ్ళీ ప్రైవేట్ కూడా మళ్ళీ ఒక 100-150 దాకా ప్రైవేట్ వాళ్ళు కూడా వేసుకున్నారు. అవి కూడా మంచిగా సక్సెస్ అయినాయి. ఈ వాటర్ షెడ్ నుంచి అంతా మంచిగా ఉన్నది సార్ ఇక్కడ మాకు. మళ్ళీ మీద చెరువు ఉన్న దాని నుంచి కూడా మంచిగా డెవలప్ ఉన్నది ఈ ఊరికి.
గుడ్గారపల్లి సాగు విస్తీర్ణం 3,300 ఎకరాలు. ఇందులో 1,600 ఎకరాలు అటవీ భూమి, 1,500 ఎకరాల్లో వాటర్ షెడ్ పనులు చేశారు. 3,250 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో వాటర్ షెడ్ ద్వారా 750 కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. బోరు విషయంలో సంశయానికి తావే లేదు. 55 నుంచి 150 అడుగుల్లోపు గంగ ఉబకడం ఖాయం. ఫలితంగా గతంలో 50,000 లోపున్న ఎకరా భూమి ధర ఇప్పుడు 10 పెట్టినా దొరకడం గగనమైపోతుంది. ఈ ఏడాది మండు వేసవిలో మంచి జలధారతో 100 అడుగుల లోపలే నీళ్లు పడ్డాయని, నీటి కొరతకు తావేలేదని గంటాపదంగా చెబుతున్నారా రైతులు. మాకు నీళ్ళకేం బాధలేదు సార్. ఇప్పుడైతే ఇంచుమించు 8-10 సంవత్సరాలు అవుతున్నాయి సార్. అంతకు మొదలైతే ఏం కాకుండా మాత పంటలు ఇంకా కొంచెం గుట్టల పొంటి ఇంకా మళ్ళీ కొన్ని చెక్ డ్యామ్ వేస్తే కూడా మంచిగా ఉంటుంది. ఇంకా మాత పక్క ఊళ్ళో చెక్ డ్యాము వాటర్ షెడ్ నుంచి పనులు కాలేదు పక్క ఊళ్ళో. దాని గురించి వాళ్ళకి పక్క ఊళ్ళోకి లాభం లేదు. మాత ఒక్కటి కాదు 2 వాటర్ షెడ్లు అయినాయి. మాత మంచిగా దాని నుంచి లాభం పొందుతున్నాం సార్. లేకుంటే మునుపు ఖాళీ సామలు సజ్జలు పెడితే కూడా అవి ఐదు భరోసా లేకుండే. ముందుగాల సజ్జలు కందులు పెడితే అయితే వానాకాలం అయితే అవుతుండే, లేకపోతే కాకుండే. 15 సంవత్సరాల నుంచి మన వాటర్ షెడ్ కట్టలు కానీ చెక్ డ్యాములు కానీ కట్టినరు. కొన్ని మంచి సక్సెస్ ఉన్నాయి. అవి నీళ్ళు నిలబడుతున్నాయి. అందులో అవి ఇనుకుతున్నాయి, బోర్లలో పోతున్నాయి. మన చేన్లలో కొంచెం ఇనుకుతున్నాయి. 200 వేస్తే ఫీట్లలో బోర్ సక్సెస్ అవుతుంది. గుడ్గార్పల్లి కర్షకుల విజయగాథ గురించి తెలిసిన వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. నీటి సంరక్షణ పద్ధతులను పరిశీలించడంతో పాటు వారి దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు.